వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు సుందరమ్మ కలకుంట. నా బిడ్డకి కొంచెం నీకు జాబ్ వచ్చింది, జీతం నీకు ఫస్ట్ వచ్చింది, నీకు కానికిస్తాను అనుకునేనే ఫస్ట్ వచ్చింది. ఇక కానికిచ్చి నా సాక్ష్యం ఇదే. నా పేరు సరోజన. నాకు బుధవారం రోజు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 2 సూదులు వేసినాక నాకు తగ్గట్టు వచ్చింది. 1 గంట అయితే యమునూరుకి ఎత్తాలని చెప్పినారు. దేవా తండ్రి నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను, నాకు తక్కువ చేయండి అయినా అని ప్రార్థన చేసుకున్నాను. నొప్పితోనే దేవుడు తక్కువ చేసినాడు. 1 గంట లోపలే బాగైంది. నాకు నా సాక్ష్యం ఇదే. నా పేరు శారమ్మ, మా ఊరు ఖైరవాడి. నా సాక్ష్యం ఏమంటే, ఒకరోజు వచ్చి అమ్మని అడిగాను, వారాలు తిరగమనింది, తిరిగాను. ప్రార్థన అయిపోయిన వారాలు అయిపోయినవి. అమ్మ పండగ రోజు జనవరి 1 రోజు మా గ్రామం అంతా ప్రార్థన, అన్ని ఊర్లలో ప్రార్థన జరిగితే మా గ్రామంలో శీలలు, కూతలు, కేకలు వినపడతావి. శనా గొడవ జరుగుతుందమ్మా, ప్రార్థన చేయండి అమ్మయ్య అని అడిగినాను. అమ్మయ్య ప్రార్థన చేసింది. అలాగనే నా కుటుంబం కూడా బాగా ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాము. మా గ్రామం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నది. అమ్మగారికి, అయ్యగారికి నా యొక్క వందనాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు. నా పేరు సునీత, మా ఊరు గుడికెల్. నా సాక్ష్యం ఏమనగా, మేము వలసకి వెళ్ళి ఉన్నాము. నా చిన్న కుమారుని తీసుకెళ్ళి, నా చిన్న కుమారికి మాకు పోయిన వాళ్ళందరికీ ఏమి కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే సాక్ష్యం చెప్తానికి ఏంటి, దేవుని చిత్తానుసారంగా ఇంటికి క్షేమంగా వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అమ్మగారికి, అయ్యగారికి నా యొక్క వందనాలు. నా పేరు ఎస్తేరు, మాది ఎమ్మెగనూరే. నా సాక్ష్యం ఏమంటే, మా బంధువులు పాప ఒక హీటరు నీళ్లు పెట్టింటే వాళ్ళమ్మ 9 సంవత్సరాల పాప ఆ నీళ్లు కాగినాయా లేదని అది బకెట్తో ఇట్లా తీసుకొని మీద పోసుకోయింది మొత్తము. ఏ హాస్పిటల్ పోయినా 70% కాలిపోయిందమ్మా. ఇంకా పాప డౌటే మీకు అని ఇక్కడ చెప్పడము, మళ్ళీ కర్నూలులో 2 హాస్పిటల్ తిరిగితే చెప్పినారంట వాళ్ళకి డాక్టర్సు. ప్రభా, ఒకప్పుడు ఒక 8 సంవత్సరాల కిందట ఒక పాప కాలిపోయిన పాప కోసమే ప్రార్థన చేసి బెతెస్దాలో సాక్ష్యం ఇస్తాననగానే ఆ పాప బాగా అయిపోయింది. మా ఇంటి పక్కల పాప మరలా జ్ఞాపకం చేసుకొని నేను మరలా సాక్ష్యం చెప్తాను ప్రభా, ఈ పాప బతికితే అని బెతెస్దాలకు వచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను నాయన అనగానే, అప్పటి వరకు కాదనుకున్న డాక్టర్లు మరి మనసు మార్చుకొని, మేము ఈ పాపకు సర్జరీ చేస్తాము, బతికే ఛాన్సులు ఉన్నాయని చెప్పి మరి సర్జరీ చేసి పాప ఇప్పుడు నడవగలుగుతుంది, తింటుంది, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు. బాగు చేసిన పాపను బాగు చేసిన దేవాది దేవుని కృతజ్ఞతలు. అలాగే 2025 అంతా నన్ను, నా భర్తని, నా కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో కృప చూపి సజీవులుగా 2026లో ఉంచినందుకు దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు. మరొకసారి అమ్మకి, అయ్యకి వందనాలు. దేవునికి స్తోత్రాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాది కూలూరు, నా పేరు విశ్రాంతమ్మ. నా సాక్ష్యం ఏమంటే, నా భర్తకు గ్యాస్ ఎక్కువై బాగా బాధపడుతుండే. వేసి రక్తం వేసి నన్ను శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాక బాగా అయింది. నిన్న రాత్రి నా మనమంగళకు ఒకనికి, చిన్నోనికి 4 వచ్చింది, పెద్దోనికి వాంతులు అవుతాయి. ఇంకా ప్రార్థన నూనె వేసి నన్ను రేపు శనివారం నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను తండ్రి అనుకున్నాక నా పిల్లలకు బాగా అయింది. ఇది నా సాక్ష్యము. దేవునికి వందనాలు. నా పేరు మేరీ, నా ఆరేకల్లు. నా సాక్ష్యం ఏమంటే, నాకు పెద్ద కూతురికి చాలా బాగాలేకున్నట్లు ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో బాగుంది, ఏం లేదు ఈ పాపకు అనేవాడు. కానీ ఆ పాప నీరసించి చాలా సన్నబడిపోయింది, మనిషి చాలా బాగలేకోకుండా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా బాగుంది, పాపకి ఏం లేదు అనేవాళ్ళు. కానీ పాప చూసి చిన్నబడిపోతూ ఉంది. కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువాని శాలలో సాక్ష్యం ఇచ్చుకుంటాను పాపకు బాగైతే అని ప్రార్థన చేసుకున్నాను. పాప ఇప్పుడు బాగుంది, ఆరోగ్యంగా ఉంది, మనిషి కూడా బాగానే ఉంది. ఇదే నా సాక్ష్యమ్మ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, దేవునికి వందనాలు. నా ఊరు గుడికెళ్ళు. నా పేరు రాజమ్మ. నా సాక్ష్యం ఏమంటే, మా ఇంటి పక్కల కుమారుకి మాకు బంధువులే చాలా పక్క నొప్పితోనే బాధపడుతుంటే ఏమో సుడిచినమ్మ ఇట్లా బాధపడతాడు, ఇట్లా బక్క అంతా చెడిపోయేదన్నారు. కర్నూలుకి పోయి ఆపాస్ వచ్చినాము. మరి ఎన్ని డాక్టర్లు పోయినాయి, ఎన్ని ఆసుపత్రులు పోయినా బాగా కాలేదు, ఎన్ని గులుగులు మింగినా బాగా కాలేదు సుచినమ్మ. నా పాప చెప్పింటే ఏమమ్మా ఏమి కాదు, బేతాల మందిరం పోయి కాసి నేను సాక్ష్యం చెప్తాను, నీకు బాగా అవుతుంది. అమ్మ తన ప్రార్థన చేసుకొచ్చుకొని అమ్మ ఏం చెప్తుందో మంగళవారం వెళ్ళి అమ్మ చెప్పిన మాట మీరు వినండి, అమ్మగారి దగ్గర బాగా అవుతుంది అన్నాను. 3 రోజులు అక్కడే ప్రార్థన చేసినాను. 3 రోజులు పోయి కాసి
బాగుందమ్మా. నిన్న ఆదివారం ఇక్కడ సోమవారం నాడు ఆసుపత్రిలో కనపడినాడు యమునూరులోన. బాగైందవ్వా, ఏం బాగును. ఇదే నా సాక్షి, మా కుమారుడు బాగైనందుకు ఇలాది వందనములు స్తోత్రం. దేవాది దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. నా పేరు సంపూర్ణ, నా ఖైరావాడి. నా సాక్ష్యం ఏమంటే, మేము పత్తి సుగ్గికి వలసకి వెళ్ళినాము. వలసకి వెళ్ళింటే పత్తి తీయడానికి అక్కడ మేము పోయేటప్పుడు అమ్మగారితో ప్రార్థన చేయించి మేము క్షేమంగా ఎవ్వరు గొడవ పడుకోకుండా వెళ్ళిన వారందరము క్షేమంగా వస్తే నేను బెతెస్దా స్వస్థశాలలో సాక్ష్యం చెప్తాను ప్రభువా అని నేను అమ్మతో వచ్చి కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. మేము అదే రీతిగా ఒక కుటుంబం లాగా ఎవ్వరు గొడవలు పడుకోకుండా క్షేమంగా ఆరోగ్యంతో ఆయుష్తో దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. మేము క్షేమంగా నడుచుకున్నాము మా ఉమ్మర్గ గ్రామంకి. ఇంకొక సాక్ష్యం ఏమంటే, అక్కడ నాకు కడుపు నొప్పి లేచింటే అమ్మతో ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్ చేయించుకుని అమ్మ ఏం కదలే అమ్మ, బాగా అవుతుంది, నీ తప్పులు ఏమన్నా ఉండేదో దేవుని అడుగు క్షమించమని అనింది. అదే నేను ప్రార్థన చేసుకొని క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రేయర్ వేసుకున్నాను. నాకు దేవుడు స్వస్థపరిచాడు.